సీటింగ్ అరేంజ్మెంట్లో సర్క్యులర్ అరేంజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా దీన్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. రీల్ని సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, సర్క్యులర్ అరేంజ్మెంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్, ఫేసింగ్ అవుట్ సైడ్ ది సెంటర్. నేను ప్రీవియస్ వీడియోస్లో ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్ గురించి, ఇమ్మీడియట్ లెఫ్ట్, ఇమ్మీడియట్ రైట్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియోలో ఫేసింగ్ అవుట్ సైడ్ ది సెంటర్ గురించి చెప్తున్నాను చూడండి. ఇది ఏంటి, సర్కిల్, ఇది సెంటర్ సర్కిల్కి. ఇక్కడ ఏంటి, మనకి ఫేసింగ్ అవుట్ సైడ్ ది సెంటర్ని ఫేస్ చేయకుండా దానికి అవుట్ సైడ్ని ఫేస్ చేస్తూ కూర్చున్నారంట. ఇక్కడ చూడండి, ఇలా కూర్చున్నప్పుడు ఇది సౌత్ డైరెక్షన్లో ఉన్నారు కదా, సౌత్ డైరెక్షన్లో ఇటువైపు వెళ్తే లెఫ్ట్, ఇటువైపు వెళ్తే రైట్ కదా. ఇది ఎలా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. ఇది ఎలా ఉంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంది. అంటే ఫేసింగ్ అవుట్ సైడ్ ది సెంటర్ అయినప్పుడు మనకి లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి, రైట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్ అయితే లెఫ్ట్ అయితే క్లాక్ వైజ్, రైట్ అయితే యాంటీ క్లాక్ వైజ్. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాము. క్వశ్చన్ ఇంత పెద్దదైనప్పటికీ కూడాను మనకి కాన్సెప్ట్ తెలిస్తే చాలా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 6 ఫ్రెండ్స్ ఫేసింగ్ అవుట్ సైడ్ ది సెంటర్లో కూర్చొని ఉన్నారంట. మనకి పాయింట్స్ ఏమేమి ఇచ్చారు, డబ్ల్యూ సిట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ వై. డబ్ల్యూ అనే పర్సన్ వైకి సెకండ్ టు ది రైట్లో ఉన్నాడు. ఇక్కడ వైని తీసుకుంటే ఇటువైపే కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తాం, రైట్ సైడ్ వెళ్ళాలంటే. ఇక్కడ డబ్ల్యూని తీసుకుంటే వైకి డబ్ల్యూ సెకండ్ టు ది రైట్లోనే ఉన్నాడు కదా. ఎక్స్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బోత్ వై అండ్ జెడ్. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఎక్స్ని తీసుకుంటే నైబర్గా వై ఉంటాడు, బట్ ఇటువైపు డబ్ల్యూ ఉన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ ఈ పాసిబిలిటీ అవ్వదు. ఇక్కడ తీసుకోండి ఎక్స్ని ఇక్కడ తీసుకుంటే ఇక్కడ మనం జెడ్ని పెట్టుకుంటే ఎక్స్కి బోత్ వై అండ్ జెడ్ నైబర్స్ ఉన్నారు కదా, సో ఈ పాసిబిలిటీ మనకి సరిపోతుంది. ఇక్కడ చూడండి, యూ సిట్స్ టు ది ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ డబ్ల్యూ. ఇమ్మీడియట్ లెఫ్ట్ అంటే ఏంటి, ఇక్కడైనా డబ్ల్యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళాలి కదా, ఇక్కడ యూ సరిపోయింది కదా. ఇక్కడ చూడండి, ఇంకా మిగిలిపోయింది ఏంటి, వి. ఈ ఒక్క ప్లేస్ మిగిలిపోయింది, వీకి సరిపోయింది. క్వశ్చన్ ఏం అడిగారు, హూ సిట్స్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్కి థర్డ్ టు ది రైట్లో ఎవరున్నారు అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తే డబ్ల్యూ. అంటే మన ఆన్సర్ ఏంటి, డబ్ల్యూ అనేది మన ఆన్సర్ అవుతుంది. మీకు ఇంకా ఈ సీటింగ్ అరేంజ్మెంట్ మీద మోర్ మోడల్స్ కావాలి అనుకుంటే కనుక మోర్ అని కామెంట్ చేయండి, నేను వాటి మీద కూడా వీడియోస్ చేస్తాను.